సో ఫస్ట్ ఓం హ్రీం ఋతం త్వమచరో గుణజిత్ గుణేట్యః నక్తందివం సకరుణం తవ పాదపద్మం మోహంకషం బహుకృతం న భజేయతోహం తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో. సో దీని అర్థం ఓంకారం అంటే మహాబీజం, ఇది సగుణ బ్రహ్మ, హ్రీం అంటే శక్తి బీజము. ఈ రెండింటిని కలియకే శ్రీరామకృష్ణ పరమహంస అంచేత ఈయన ఋతం అంటే ఈయన సృష్టిని అంతటినీ ఒక క్రమ పద్ధతిలో నడిపించేవాడు, సత్యస్వరూపుడు. తర్వాత నీవు అంటే త్వం అచలం, త్వం నీవు అచలం. అచలం అంటే అటు ఇటు కదలని వాడు. ఎందుకంటే కదలాలంటే ఇటు సర్వవ్యాపి కాబట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని అర్థం. తర్వాత గుణజిత్, గుణాలకి అతీతుడవు. గుణేట్య అంటే నువ్వు కీర్తించబడేవాడివి, నీ గుణగణాల చేత నువ్వు కీర్తించబడేవాడివి. బట్ ఏమవుతుంది, మోహంకషం తవ పాదపద్మం మోహంకషం, నీ పాదపద్మాలు అజ్ఞానందకాలని నాశనం చేస్తాయి. అయినప్పటికీ కూడా నువ్వు ఎవరు కంపాషనేట్, నువ్వు ఎప్పుడు దయార్థ స్వరూపుడు అయినప్పటికీ కూడా నక్తందివం నవజే. నేనేం చేశానంటే రాత్రి పగలు నా పనుల్లోనే మునిగిపోయిన తప్ప నేను కొలవడం మానేశాను. బహుకృతం యతోహం సదా అంటే ఎప్పుడు కూడా ఎలా ఉన్నానంటే నేను ఇతరమైన పనుల్లో మునిగిపోయినే తప్ప నువ్వు నీ పాదపద్మాలు పట్టుకోవడం ద్వారా అజ్ఞానాంతకారాన్ని పారగలవచ్చు. నువ్వు ఎప్పుడూ దయాస్వరూపుడు అని తెలిసినప్పటికీ కూడా నేను ఏం చేశానంటే నేను మిగతా పనుల్లో బిజీ అయిపోయాను. అంచేత తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో అంచేత నువ్వు నాకు శరణం అని చెప్పామన్నమాట. ఫస్ట్ 4 లైన్లో ఏం చెప్పిందంటే వివేకానంద ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే భగవంతుని యొక్క గుణాలని, అంటే భగవంతుడు ఎలాంటి గుణాలు ఉన్నాయి చెప్పడానికి ప్రయత్నించారనమాట. తర్వాత 2వ దాంట్లో ఏముంది, 2వ దాంట్లో భక్తుడు ఆయన యొక్క చరణ కమలాలను ఏ విధంగా ఆశ్రయించి ప్రార్థన చేయాలి, అంటే ఆ సాధన చేయడం వల్ల ఏంటి ప్రయోజనం కలిగింది అని చెప్పబోతున్నారు అనమాట. 2వది ఏంటి, భక్తిర్భగశ్చ వచనం భవవేదకారి గత్యంత్యలం సువిపులం గమనాయతత్వం వక్త్రోద్ధృతోపి హృదయే నమే భాతి కించిత్ తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో. సువిపులం తత్వం గమనాయ, 2వ లైన్ నుంచి చూద్దాం. సువిపులం తత్వం గమనాయ అంటే నిన్ను చేరుకోవడం, సువిపులం తత్వం గమనాయ నీ తత్వాన్ని చేరుకోవడం, గమనాయ అంటే టు రీచ్, చేరుకోవడం. సువిపులం తత్వం గమనాయ టు అటైన్ దట్ సుప్రీం ట్రూత్. నీ తత్వాన్ని చేరుకోవాలి, నీ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఏం కావాలి, భక్తి, మళ్ళీ ఫస్ట్ వర్డ్ భక్తి భగః చ, 2 కావాలన్నమాట. భక్తి భగ చ అంటే భక్తి కావాలి. భక్తి అంటే ఏంటి, భక్తి అంటే బురకా కాదనమాట. అంటే పోలీస్ ఆఫీసర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు యూనిఫామ్ వేసుకెళ్తాడు కదా, అట్లాంటిది కాదనమాట. ఇది భక్తి అంటే టెంపుల్కి వచ్చినప్పుడు టెంపుల్ డ్రెస్ వేసుకోవడం కాదనమాట. యాక్చువల్గా భక్తి అంటే ఏమంటారంటే విభక్తి లేనిది భక్తి అంటారనమాట. అంటే దర్ ఇస్ నో సెపరేట్ ఫ్రమ్ ద గాడ్ అనమాట. భగవంతుడి నుంచి వేరుగా ఏమీ లేదనమాట. ఎప్పుడు భగవంతునితో ఉండడమే భక్తి అంటే. టెంపుల్కి వచ్చినప్పుడే భక్తి కాదు అర్థం అనమాట. విభక్తి లేనిది భక్తి అంటారనమాట. సో అలాంటి భక్తి కావాలి. భగః చ అంటే అర్థం ఏంటంటే జ్ఞానం, వైరాగ్యం, ఇవన్నీ లక్షణాలు అనమాట. భక్తి ఎలాంటిది, ఏ భక్తి అంటే విభక్తి లేకుండా ఉన్న భక్తి. భగః అంటే మనం పోయిన క్లాసులో చెప్పుకున్నట్టుగా ఏంటంటే భగవంతుని యొక్క గుణాలు, భగ అనమాట వైరాగ్యము, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉండి భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఉండి అలం గచ్చంతి, ఎక్కడ ఉందన్నమాట, గచ్చంతి అలం గచ్చంతి, దట్ ఈస్ ఎనఫ్ అనమాట. నేను చేరుకోవాలంటే ఏం కావాలి, భక్తి భగః చ, అవి సరిపోతాయి అనమాట. భక్తి, వైరాగ్యం, జ్ఞానం ఉంటే నేను చేరుకోవడం ఈజీ. అలం గచ్చంతి చాలు, ఇంకేం అవసరం లేదు. ఏమేం కావాలి, భక్తి, జ్ఞానం. సో ఎట్లాంటి భక్తి కావాలంటే ఒక గంట పాటు భక్తులు కాదు, 24 గంటలు భక్తులుగా ఉండాలి, అవి భక్తి ఉండాలి. తర్వాత ఏం చెప్తున్నట్టు ఇక్కడ అర్థం ఏంటంటే భవవేదకారి భజనం. నీ భజనం ఏం చేస్తుందంటే నిన్ను భజించడం, కీర్తించడం, సేవించడం, అర్చించడం ఏం చేస్తుందంటే భవభేదకారి, భవబంధాన్ని నాశనం చేస్తుంది అనమాట. కానీ ఇందులో ఇక్కడ హర్షానంద స్వామీజీ ఏమంటారంటే ఈ భజనం అనే ఎగ్జెక్టివ్ దీనికి ఇస్తారన్నమాట. భవభేదకారి అంటే నిన్ను పూజించడం, కీర్తించడం, సేవించడం, దానివల్ల ఏమవుతుందంటే భవబంధాలని తెంచేస్తుంది, భవబంధాన్ని ఖండిస్తుంది ఓన్లీ నిన్ను పూజించడం మాత్రం చేత. సో వక్త్ర ఉద్ధృతం, ఎక్కడ వరకు ఏమైందంటే నువ్వు ఎట్లాంటి వాడివి, నేను ఏ విధంగా చేరుకోవచ్చు, నేను
చేరుకోవాలంటే కావాల్సింది ఏంటి అని చెప్తూ ఏమంటాడంటే భక్తి భగః చ, నిన్ను చేరుకోవడం సుకులం తత్వం గమనాయ, టు అటైన్ దట్ సుప్రీం ట్రూత్. ఏం కావాల్సింది ఏంటి? భక్తి భగః. భక్తి అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భక్తి యోగంలో 12వ అధ్యాయం భక్తి యోగంలో ఏమంటే ఇదం ధన్యామృతం అంటాడు అనమాట. ఇదం ధన్యామృతం అంటే అర్థం ఏంటి? ఎక్కడో ధర్మం చేత ధర్మబద్ధంగా జీవిస్తూ ఎక్కడో స్వర్గంలో అమృతం లభిస్తుందని కాదు. భక్తి అంటే ధర్మబద్ధంతో జీవించినప్పుడే దొరికేది అమృతం అంటాడు అనమాట. అంచేత 4వ సూత్రంలో ఏమంటాడంటే సాధు అస్మిన్ పరమ ప్రేమ స్వరూప అమృత స్వరూపాచ అంటాడు అనమాట. భక్తి ఏంటంటే అమృత స్వరూపం, అమృతం ఇచ్చేది భక్తి, అమృతం పొందడమే భక్తి ద్వారా మనం చేసేది అంటాడు అనమాట. అంటే అట్లాంటి భక్తి ఉన్నప్పుడు మనకి ఏం చేస్తుందంటే అమృతత్వం చేరుకుంటాము, అమృతం లభిస్తుంది. ఆయన అమృత స్వరూపుడు. సో ఆ విధంగా నన్ను చేరుకోవడానికి సువిపులం తత్వం గమనాయ, నిన్ను చేరుకోవడానికి కావాల్సింది ఏంటి అంటే భక్తి భగః, అంటే భక్తి జ్ఞాన వైరాగ్యం ఉంటే చాలు. ఇంకేం కావాలి? భవవేదకారి భజనం, నిన్ను భజించడం, కీర్తించడం, సేవించడం ఏమవుతుంది? తద్మూలంగా ఏమవుతుందంటే భవబంధనాలు నాశనం అవుతాయి. భక్తి జ్ఞానాలు రెండు విడదీయరాని వస్తువులు అనమాట. భక్తి నువ్వు భక్తుడువా జ్ఞానివా ఇవేమేం అవసరం లేదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఏదైనా ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఒక చాలా మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి ఒక ఊరు వెళ్ళాడు. అప్పుడు ఊర్లో వాళ్ళ ప్రజలందరికీ ఆయన స్ట్రేంజ్ అపరిచితుడే అనమాట. ఆయన మీద ఏమి ప్రేమ చూపించాడు అనమాట. కానీ ఎప్పుడైతే తెలిసిందో ఈయన పలానా వ్యక్తి, ఈయన మంచి వ్యక్తి, ఇంట్లో మంచి గుణాలు ఉన్నాయని తెలిసినప్పుడు, అంటే ఆ వస్తువు మీద జ్ఞానం ఏర్పడినప్పుడు ఏం పెరుగుతుంది? ప్రేమ వస్తుంది అనమాట. అదే విధంగా నీ పట్ల అంటే నువ్వు ఇట్లాంటి కరుణా స్వరూపుడు, నువ్వు నీ ద్వారా ఎంతో మంది భక్తులు మోక్షలబ్ధిని పొందారు, నువ్వు కరుణా స్వరూపుడు, నువ్వు దయార్థ స్వరూపుడు అని చదివి తెలుసుకోవడం ఏమవుతుందంటే ఆయన మీద ప్రేమ ఏర్పడుతుంది. భక్తి జ్ఞానాలు రెండు విడదీయరానివి. అంచేత ఎలాంటి భక్తి ఉండాలి అంటే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిజ్ఞన్ అశ్చన్ గచ్చన్ స్వపన్ స్పృశన్ అంటాడు భగవద్గీతలో. ఎప్పుడంటే చూస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, తింటున్నప్పుడు అంతా ఆ అధ్యాసలోనే ఉండడమే భక్తి అంటే. అంచేత మనసు ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల్లో భగవద్ ఆయత్వమే ఉంటేనే భక్తి. అలాంటి భక్తిని కోరుకోవాలి. అలాంటి భక్తి ఉన్నప్పుడు సువిపులం తత్వం గమనాయ, ఆయన చేరుకోవడం ఈజీ అవుతుంది. అంటే ఆయన చేరుకోవడానికి కావాల్సింది భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటే చాలు. అలం గచ్చంతి చాలు, దట్ ఈస్ ఎనఫ్, ఇంకేం అక్కర్లేదు. భవభేదకారి భజనం, ఎవరైతే ఆయన్ని భజిస్తారో, శ్రీరామకృష్ణుని భజిస్తారో, పూజిస్తారో, సేవా కీర్తనాది వాటితో ఆయన సేవిస్తారో వారికి ఏమవుతుందంటే భవభేదకారి, భవబంధాలు త్రెంచివేయబడతాయి. సో వక్త్ర ఉద్ధృతం 3వ లైన్ అన్నమాట. వక్త్ర ఉద్ధృతం, జస్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్, జస్ట్ ఐఎమ్ స్పీకింగ్, దట్స్ ఆల్. ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ ఇలా అవుతాయి ఇలా అవుతాయి అని నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ మాటల ద్వారా చెప్తున్నాను అంతే. వక్త్ర ఉద్ధృతం, వక్త్రే ద్వారా তোমার কথা ఉద్ధృతి కొర్చి బార్ బార్ స్తుతి కొర్చి, అంటే నేను ఏదో నా నోటి ద్వారా పలుకుతున్నానే తప్ప హృదయమైన భాతి, నా హృదయ లోతు నుంచి రావట్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం అందరం చేసి ఇదే చేస్తాం అనమాట. ఇవన్నీ తెలుసు. నీ భక్తి నిన్ను పూజించడం, భజించడం వల్ల నిన్ను పొందుతాము, నిన్ను కీర్తించడం వల్ల, నిన్ను సేవించడం వల్ల మనం నిన్ను చేరుకుంటాము, అంతా తెలుసు. కానీ ఏం చేస్తున్నానంటే వక్త్రోద్ధృతోపి, నేనేం చేస్తున్నానంటే ఏదో మాట్లాడుతున్నానే తప్ప నమే భాతి కించిత్, అంటే నా హృదయ లోతుల నుంచి ఆ మాటలు రావట్లేదు అంటాడు అనమాట. అంటే ఇక్కడ అర్థం వివేకానంద స్వామి రాసింది. వివేకానంద స్వామి లాంటి వాడే ఇట్లా అన్నాడంటే మన బోటిగాడి సంగతి ఏంటి అన్నది అక్కడ అర్థం కాదనమాట. అక్కడ భావంతో రాసినప్పుడు కూడా ఈ మీనింగ్ వస్తుంది. ఈవెన్ ఇంకా 2-3 స్తోత్రాల్లో చూస్తే తెలుస్తుంది అనమాట. ఒక స్తోత్రంలో ఏముంటుందంటే శ్రుత్వాత్రతే నామ భావంతి భక్త దృష్ట్వా వయం త్వాం నదు భక్తి యుక్త అని ఉంటుంది అనమాట. ఎవరు రాస్తారు? వివేకానంద స్వామిజీ రాస్తారు. నిన్ను చూసాం మేము అందరం కళ్ళతో, జస్ట్ నిన్ను చూసినంత మాత్రానే వాళ్ళందరూ భక్తులుగా మారిపోయారు. శృత్వ అంటే విన్నంత మాత్రానే, శృత్వాత్రతే నామ భావంతి భక్త, నీ గురించి విన్నంత మాత్రానే వాళ్ళందరూ భక్తులుగా మారిపోయారు. దృష్ట్వా వయం త్వాం నదు భక్తి యుక్త, నిన్ను కళ్ళతో చూసాము అయినప్పటికీ కూడా మాకు భక్తి కలగలేదు అని అభేదానంద స్వామి రాస్తారు. ఏ రామకృష్ణ త్వయి భక్తిహీను అంటారు, నేను భక్తిహీనుని అంటారు. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు రామకృష్ణని అర్థం చేసుకోలేదని కాదు. అక్కడ అవుట్ ఆఫ్ డివోషన్ అనమాట. భక్తితో అలా వస్తుంది అనమాట. అంచేత ఇక్కడ ఏమంటారంటే వక్త్రోతుతోపి హృదయే కొన్ని చోట్ల ఉంటుంది, హృదయమే కొన్ని చోట్ల ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు నేను మాటల ద్వారానే చెప్తున్నాను తప్ప నా హృదయ లోతుల నుంచి ఇది రావట్లేదు. అంచేత
తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో. అంచేత నువ్వే నాకు శరణ్యము, నువ్వే నాకు ఇదంతా అనుగ్రహించాలి, భక్తిని ముక్తిని ఇదంతా అనుగ్రహించాలని ఈ 4 లైన్ల యొక్క అర్థం అన్నమాట. అంటే భక్తిర్భగశ్చ భజనం భవవేదకారి గత్యంత్యలం సువిపులం గమనాయ తత్వం. ఫస్ట్ ఎట్లా తీసుకోవాలంటే సువిపులం గమనాయ తత్వం, సువిపులం తత్వం గమనాయ. ఎందుకంటే ఈ సాంస్క్రిట్ శ్లోకాలను చదివేటప్పుడు పాడేటప్పుడు అర్థంతో పాడితే ఎంజాయ్ చేస్తాం అనమాట. కానీ విషయం ఏంటంటే దాన్ని సాంస్క్రిట్ ఎలాగైనా అన్వయించుకోవచ్చు. బికాజ్ ఆఫ్ డివోషన్తో ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి పిల్లవాడి మీద ప్రేమ ఎక్కువైంది అనుకోండి, ఎన్నెన్నో పెట్టుతారు. రఘువీర్ ఏం చేస్తున్నావు, శివేష్ ఏం చేస్తున్నావు, ఎన్నెన్నో బంగారు కొండ, లేకపోతే ఎన్నెన్నో పిలుస్తుంది అనమాట. అదేవిధంగా మనకి సాంస్క్రిట్ శ్లోకం అర్థమైనప్పుడు ఏంటంటే రకరకాలుగా మనం పిలుచుకోవచ్చు అనమాట. ఎన్నో ఎక్స్ప్రెస్ ఇచ్చుకోవచ్చు. ఓన్లీ థింగ్ షుడ్ నో ద సాంస్క్రిట్, దట్స్ ఆల్. సో ఇవన్నీ డిక్షనరీ. మార్క్ ట్వైన్ చాలా హాస్యకారుడు అనమాట, చాలా హాస్యకారుడు. ఎవరో ప్రసంగం ఇచ్చారంట, ఆ ప్రసంగం విన్నాడు మార్క్ ట్వైన్. విన్న తర్వాత ఆ ప్రసంగం చెప్పి అతన్ని అప్రిషియేట్ చేశాడు అనమాట మార్క్ ట్వైన్. సార్ మీరు చాలా గొప్పగా చెప్పారండి, కానీ ఒకటి మీరు చెప్పిన ప్రతి వాడు కూడా ఒక పుస్తకంలో చూసాను అన్నాడు అనమాట. పాపం ఈ ప్రసంగం ఎంత చక్కగా ప్రిపేర్ అయిన వ్యక్తి, ఏంటి వాడు మీన్ బై దట్ అంటే నేను ఎవరిదన్నా కాపీ కొట్టేసాను అనుకుంటున్నావా అన్నాడు అనమాట. కాదే నేను అట్లా చెప్పలేదు, జస్ట్ ఐ టోల్డ్ దట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ యూ వాట్ యూ స్పోక్ ఐ ఫౌండ్ ఇన్ ఎ బుక్ అన్నాను అంతే అన్నాడు అనమాట. సో ఐ వాంటెడ్ టు గెట్ దట్ బుక్ అన్నాడు అనమాట. ఓకే డోంట్ వెరీ ఐ విల్ సెండ్ అని చెప్పాడు. పాపం నిద్ర పట్టట్లేదు దీనికి, ఏంటి నేను ఏదో కాపీ కొట్టినట్టుగా మాట్లాడుతున్నాడు ఈయనని. కొన్ని రోజుల తర్వాత ఒక మార్క్ ట్వైన్ నుంచి ఒక బుక్ వచ్చింది అనమాట. తీరా ఓపెన్ చేసేటప్పటికి అందులో ఏముందంటే డిక్షనరీ ఉందన్నమాట. డిక్షనరీలో ప్రతిదీ వర్డ్ దొరుకుతుంది కదా. దట్స్ వాట్ ఈ సెడ్, ఎవ్రీ వర్డ్ ఆఫ్ యూ వాట్ యూ స్పోక్, ఎవ్రీ వర్డ్ ప్రతి పదం నేను ఒక పుస్తకంలో చూసాను అన్నాడు అనమాట. సో సంస్కృత పదాలు అన్నిటికీ డిక్షనరీలో దొరుకుతాయి అనమాట. ఓన్లీ థింగ్ వీ షుడ్ నో దట్ హౌ టు కనెక్ట్ దీస్ వర్డ్స్. అంచేత సువిపులం తత్వం గమనాయ, నిన్ను చేరుకోవడం అంటే నీ సుప్రీం తత్వం అంటే నేను హైయెస్ట్, నిన్ను చేరుకోవడానికి కావాల్సింది ఏంటి? భక్తి భగహ అంటే డివోషన్. డివోషన్ అంటే భక్తి ఏంటి? 1 గంట భక్తి, 23 గంటలు ప్రపంచానికి భక్తి, 1 గంట భగవంతుడికి భక్తి కాదు. విభక్తి అంటే అసలు నో సెపరేట్నెస్ ఫ్రమ్ గాడ్ అనమాట. సెపరేషన్ లేనిది భక్తి. అట్లాంటి భక్తి కావాలి. భగహ వైరాగ్యం కావాలి, నాలెడ్జ్ కావాలి. అంటే జ్ఞానం ఉంటేనే పలానా వ్యక్తి ఇట్లాంటి వాడనే జ్ఞానం తెలిసినప్పుడే ఆయన మీద ప్రేమ పెరుగుతుంది. సో సువిపులం తత్వం గమనాయ అలం గచ్చంతి. ఏం సరిపోతాయి? నేను చేరుకోవడమే కావాల్సింది ఏంటి? 2 భక్తి జ్ఞాన వైరాగ్యం. ఇంకేం కావాలి? భజనం భవవేదకారి. నిన్ను భజించడం, కీర్తించడం, సేవించడం, ఇవన్నీ ఏమవుతుంది దానివల్ల? భవవేదకారి, భవబంధాలన్నీ నాశనం చేయబడతాయి అన్నమాట. ఇవన్నీ నాకు తెలుసు, కానీ వక్త్రోధృతోపి, నేను జస్ట్ స్పీకింగ్, జస్ట్ నోటి ద్వారా పెదవుల నుంచి ప్యారెట్ లాగా మాట్లాడేస్తున్నాను అంతే. హృదయమైన భాతి కించిత్, ఇవన్నీ హృదయంలోంచి రావట్లేదు. హృదయం నుంచి వచ్చిందంటే మోక్షమే. అంచే తస్మాత్ త్వమేవ శరణం, నువ్వు అంచేత నీకు శరణు పొందుతున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. సో ఫస్ట్ 4 లైన్లు ఒకసారి మళ్ళీ రిపీట్ అనమాట. మేము మెడ్రాస్ మఠంలో బ్రహ్మచారులుగా ఉన్నప్పుడు మా స్వామీజీ క్లాస్ తీసుకునేవారు మాకు, జ్ఞానదాన్ స్వామీజీ. సో క్లాస్లో అనేవారు అనమాట మమ్మల్ని, శ్రీనివాస్ గివ్ ద జిస్ట్ ఆఫ్ ద లాస్ట్ క్లాస్ అనేవారు. అంటే లాస్ట్ క్లాస్లో జరిగిన సారాంశం చెప్పమని ఇవ్వరు. మిమ్మల్ని చెప్పమంటలేదు, నేనే చెప్తాను ఇప్పుడు. సో హోం హ్రీమృతం త్వమచలో గుణజిత్ గుణేభ్య నక్తం దివం సకరుణం తవ పాద పద్మం మోహంకషం భవకృతం నవజేయతోహం తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి మీ మనసులో వేద్దామనే ఉద్దేశం. నువ్వు సగుణ సాకారుడవు, నిర్గుణ నిరాకారుడవు అయినప్పటికీ కూడా అచలుడవు. అంటే నువ్వు సర్వవ్యాపివి, నువ్వు ఎక్కడో కదలవలసిన పనిది, ఎక్కడ లేవని వెళ్తావయ్యా, నువ్వు సర్వవ్యాపివి. గుణజిత్, నువ్వు గుణాలని అతిక్రమించిన వాడువు. గుణేభ్య, సకల కళ్యాణ గుణ సంపన్నుడవు. భగవంతుడికి ఒక పేరు ఉందన్నమాట, సకల కళ్యాణ గుణ సంపన్నుడని పేరు కూడా ఉందన్నమాట. సో బహుకృతం సకరుణం తవ పాదపద్మం మోహంకషం, నీ పాదపద్మాలు మోహాన్ని తొలగిస్తాయి. ఇంకేం చేస్తాయి అంటే సకరుణం అయినప్పటికీ నువ్వు కూడా నీ పాదపద్మాలు మోహాన్ని నాశనం చేయడమే కాకుండా నువ్వు ఎప్పుడు ఎవరి కంపాషనేట్, ఎప్పుడు దయార్థ హృదయుడివి అయినప్పటికీ ఆయన తెలుసుండి కూడా బహుకృతం నక్తం దివం బహుకృతం నభజేయతోహం, నేను రాత్రి పగలు కూడా సదా ఎప్పుడు రాత్రి పగలు కూడా నేను రకరకాల విషయాల్లో మునిగిపోయి ఉన్నాను.
అంచేత నిన్ను నేను కొలవలేకుండా ఉన్నాను. తస్మాత్ త్వమేవ శరణం మమ దీనవం చేత నేను శరణ పొందుతున్నాను. ఇక రెండోది ఈ రోజు ఏంటంటే భక్తిర్భగస్య భజనం భవవేదకారి గత్యంత్యలం సువిపులం గమనాయ తత్వం వక్త్రోధృతోపి హృదయే నమి భాతి కించిత్ తస్మాత్ త్వమేవ శరణం మమ దీనబంధో. సువిపులం తత్వం గమనాయ, నేను చేరుకోవడానికి కావాల్సింది ఏంటి? భక్తిర్భగచ్చ, భక్తి భగచ్చ, భక్తి జ్ఞానం వైరాగ్యం చాలు, ఇంకేం అక్కర్లేదు. అలం గచ్చంతి అంటే జనం, ఇంకేం అక్కర్లేదు. అయితే వాడు ఎట్లాంటి భక్తి ఉండాలి? విభక్తి లేని భక్తి ఉండాలి. నో సెపరేట్నెస్ ఫ్రమ్ గాడ్ అనమాట. పశ్యన్ స్పృశన్ జిజ్ఞన్ అశ్నన్ గచ్చన్ స్వపన్, నడుస్తున్నప్పుడు భగవంతున్నామే, పడుకున్నప్పుడు భగవంతున్నామే, అన్ని ఏ పని చేసినా భగవంతుడిని అంటే విభక్తం లేకుండా ఉండాలి. ఇది నో సెపరేట్ ఫ్రమ్ ద గాడ్, అట్లాంటి భక్తి ఉండాలి. ఎవరైతే అంటే అలం గచ్చంతి, నిన్ను చేరుకోవడానికి కావాల్సింది భక్తి జ్ఞాన వైరాగ్యాలు కావాలి. ఇంకేం కావాలి? భవవేదకారి భజనం, నిన్ను భజించడం, కీర్తించడం, సేవించడం ఏం చేస్తుంది? అలా చేయడం వల్ల భవవేదకారి, భవబంధనాల్ని నాశనం చేసేస్తుంది. అది ఇవన్నీ తెలుసుండి నేనేం చేస్తానంటే ఇవన్నీ జస్ట్ ప్యారెట్ లాగా వక్ర ఉద్ధృతం, జస్ట్ ఐ స్పీక్, దట్స్ ఆల్. జస్ట్ చిలుకలాగా పలుకులు పలుకుతున్నానే తప్ప హృదిమేన భాతి కించిత్, ఇవన్నీ నా హృదయ లోతుల నుంచి రావట్లేదు. తస్మాత్ త్వమేవ శరణం, అంచేత నిన్ను నేను శరణు పొందుతున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. సో రేపటి నుంచి మళ్ళీ ఈరోజు సాయంకాలం నుంచి మళ్ళీ పాస్వర్డ్ టు గాడ్ 3 మొదలయ్యే వరకు దీన్ని ఈ శ్లోకాన్ని ధ్యానించాలి. ప్రతిరోజు పాడుతున్నప్పుడు మీనింగ్ గుర్తు తెచ్చుకుంటే రియల్లీ వి ఎంజాయ్ రామకృష్ణ అనమాట. ఆర్తితో మనం పాడగలుగుతాం అనమాట. ఆర్తి కలుగుతాం, ఓ ఇలా చేయాలి, ఇలా పాడాలని అప్పుడు ఆర్తి వస్తుంది అనమాట. దట్ ఈస్ వాట్ యూ రిక్వైర్. రామకృష్ణ చెప్తారు వ్యాకులత కావాలంటారు సార్. ఆ వ్యాకులతో ప్రార్థిస్తే భగవంతుడు వస్తాడనమాట. ఓం శాంతి శాంతి శాంతి.